హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు టెక్ న్యూస్ ఎపిసోడ్ 582. ఈరోజు డేట్ October 10th, 2020. ఫ్రెండ్స్, ఈరోజు నేను మీకు ఒక డిఫరెంట్ కాన్సెప్ట్తో ఒక డిఫరెంట్ వీడియో ఇస్తాను. అసలు మనకే ఒక స్మార్ట్ ఫోన్ కంపెనీ ఉంటే ఒక 20,000 రూపాయల బడ్జెట్లో ఎలాంటి స్పెసిఫికేషన్స్తో ఫోన్ తీసుకురావచ్చు అనేది ఒక కొత్త ఫోన్ టీ ఫోన్ గురించి ఒక ఇంట్రెస్టింగ్ వీడియో ఇస్తాను. ఇక్కడ కార్డ్స్లో ఉంటుంది, ఒకసారి చెక్ చేయండి. అలాగే కింద డిస్క్రిప్షన్లో కూడా ఇస్తాను. అలాగే దాన్ని కొంచెం లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి. ఇక ఈరోజు కూడా మనకి నెంబర్ ఆఫ్ టెక్ న్యూస్ ఉన్నాయి. న్యూస్ ఏంటనే చూసేద్దాం. వీడియో చివరికి చూడండి, లైక్ చేయండి. మనం అయితే లైక్స్ అనుకున్నాము 6,000 లైక్స్ రీచ్ అలాగే చూడండి. ఇక ఈరోజు మనం టెక్ న్యూస్ అనేది చూసేద్దాం. ఫస్ట్ మనకి OnePlus నుంచి OnePlus ఫైనల్గా ఈరోజు OnePlus 8 సిరీస్ అంటే OnePlus 8 అలాగే OnePlus 8 Pro ఈ రెండు మొబైల్స్కి Android 11 బేస్డ్ ఆక్సిజన్ OS 11కి సంబంధించిన స్టేబుల్ అప్డేట్ని రోల్అవుట్ చేశారు. ఇది స్టేబుల్ అప్డేట్ అనమాట, అందరికీ రోల్అవుట్ అవుతుంది. ఈ అప్డేట్ సైజ్ మీకు నియర్లీ 3GB వరకు ఉంటుంది, ఒకసారి చెక్ చేయండి. నెక్స్ట్ మనకి మోటోలో నుంచి నిన్న మన ఇండియాలో కొన్ని టీవీలు, కొన్ని రిఫ్రిజిరేటర్లు, కొన్ని ఏసీలు, కొన్ని వాషింగ్ మిషన్స్ లాంచ్ చేసింది. ఒక్కొక్క దాని గురించి చెప్పుకుంటూ పోతే ఇంకొక 2-3 రోజులు కూడా పట్టే అవకాశం ఉంటుంది. జస్ట్ వాటిలో ఫీచర్స్ ఏంటి అలాగే ప్రైజింగ్ ఏంటని చెప్తాను మీకు. ఇప్పుడు లేటెస్ట్ ఫ్లిప్కార్ట్ ఆఫర్స్ ఉన్నాయి కదా, వీటిలో వీళ్ళు సేల్లో కూడా తీసుకురానున్నారు. ఫస్ట్ మనం టీవీలకు వెళ్తే రెవో అనే కొత్త సిరీస్లో తీసుకొచ్చారు వీళ్ళు. దీంట్లో మనకి మొత్తం 4 టీవీలు తీసుకొచ్చారు. దాంట్లో ఫస్ట్ 32 ఇంచెస్ హెచ్డి, దీంట్లో మనకి 2GB ర్యామ్ ఉంటుంది, అలాగే 16GB ఇంటర్నల్ మెమరీ ఉంటుంది. దీని ప్రైస్ వీళ్ళు 14,000 రూపాయలు పెట్టారు. నెక్స్ట్ మనకి 43 ఇంచెస్ ఫుల్ హెచ్డి టీవీ, దీంట్లో మనకి 2GB ర్యామ్ 16GB ఇంటర్నల్ మెమరీ ఉంటుంది. దీని ప్రైస్ వీళ్ళు 20,000 రూపాయలు పెట్టారు. నెక్స్ట్ మనకి 43 ఇంచెస్ 4K టీవీ, దీంట్లో మనకి 2GB ర్యామ్ ఉంటుంది, 32GB ఇంటర్నల్ మెమరీ ఉంటుంది. దీని ప్రైస్ వీళ్ళు 31,000 పెట్టారు. ఇక లాస్ట్ మనకి 55 ఇంచెస్ 4K, దీంట్లో కూడా 2GB ర్యామ్ ఉంటుంది, అలాగే 32GB ఇంటర్నల్ మెమరీ ఉంటుంది. దీని ప్రైస్ వీళ్ళు 41,000 రూపాయలు పెట్టారు. ఫ్లిప్కార్ట్లో ఇవి సేల్లోకి అయితే తీసుకున్నారు. నెక్స్ట్ మనకి స్మార్ట్ ఫ్రిడ్జ్లు అనమాట, వైఫై ద్వారా కనెక్ట్ చేసుకునే ఫ్రిడ్జ్లు. దీంట్లో వీళ్ళు మొత్తం 3 మోడల్స్ తీసుకొచ్చారు. 533 లీటర్స్ నుంచి 592 లీటర్స్ వరకు అయితే ఉంటుంది. బేస్ వేరియంట్ ప్రైస్ మనకి దగ్గర 52,000 రూపాయల వరకు అయితే ఉంటుంది. నెక్స్ట్ మనకి స్మార్ట్ వాషింగ్ మిషన్స్, ఇవి కూడా మనకి వైఫై ద్వారా కంట్రోల్ చేసుకునే వాషింగ్ మిషన్స్ తీసుకొచ్చారు. 5 మోడల్స్ ఉంటాయి. దీంట్లో 5 kS నుంచి 10.5 kS వరకు ఉంటుంది. స్టార్టింగ్ వేరియంట్ మనకి 24,000 రూపాయల దగ్గర అయితే స్టార్ట్ అవుతుంది. ఇక మనకి స్మార్ట్ ఏసీలు కూడా తీసుకొచ్చారు. మనకి ఇవి కూడా వైఫై ద్వారా కంట్రోల్ చేసుకోవచ్చు. దీంట్లో మనకి మొత్తం 3 మోడల్స్ తీసుకొచ్చారు. స్టార్టింగ్ వేరియంట్ మనకి 33,000 రూపాయల దగ్గర అయితే ఉంటుంది. ఇవన్నీ కూడా ఇప్పుడు మనకి ఫ్లిప్కార్ట్లో ఆఫర్స్ రాబోతున్నాయి కదా, సో వాటిలో వీళ్ళు సేల్లోకి అయితే తీసుకురానున్నారు. సో ఒకసారి చెక్ చేయండి. వాషింగ్ మిషన్స్ ప్రైస్ అయితే కొంచెం రీజనబుల్గా అనిపించింది, ఒకసారి చూడండి. నెక్స్ట్ మనకి సామ్సంగ్ నుంచి సామ్సంగ్ ఫైనల్గా ఈరోజు ఇంకొక మిడ్ రేంజ్ మొబైల్ లాంచ్ చేసింది, సామ్సంగ్ గెలాక్సీ M31 ప్రైమ్ పేరుతో. రీసెంట్గా వీళ్ళు సామ్సంగ్ F41 అని ఒకటి తీసుకొచ్చారు కదా, దీనికి పెద్దగా నాకు చేంజెస్ అయితే ఎక్కడా కనపడలేదు. దీంట్లో కూడా మనకి 6.4 ఇంచెస్ ఫుల్ హెచ్డి ప్లస్ రిజల్యూషన్తో సూపర్ AMOLED డిస్ప్లే ఉంటుంది. బ్యాక్ సైడ్ రెగ్యులర్ ఫింగర్ ప్రింట్ సెన్సార్ ఉంటుంది. రెగ్యులర్ వీళ్ళ డిఫాల్ట్ ఆస్థాన ప్రాసెసర్ Exynos 9611 ప్రాసెసర్ యూజ్ చేస్తారు. 6GB ర్యామ్ ఉంటుంది, 64GB ఇంటర్నల్ మెమరీ ఉంటుంది. బ్యాక్ సైడ్ మనకి 4 కెమెరా ఉంటాయి. మెయిన్ కెమెరా 64 మెగాపిక్సెల్ కెమెరా, రెండోది మనకి 8 మెగాపిక్సెల్ అల్ట్రా వైడ్, మూడోది 5 మెగాపిక్సెల్ డెప్త్, 5 మెగాపిక్సెల్ మ్యాక్రో ఉంటుంది. ఫ్రంట్ సైడ్ మనకి 32 మెగాపిక్సెల్ కెమెరా ఉంటుంది, 6000 mAh బ్యాటరీ ఉంటుంది, 15 వాట్ సపోర్ట్ చేసే ఛార్జర్ ఇస్తారు. సో దీంట్లో వీళ్ళు 6GB ప్లస్ 64GB వేరియంట్ ప్రైస్ 16,500 రూపాయలు పెట్టారు. సో ఈ ఫోన్ కానీ మీరు కొన్నారనుకోండి, మీకు అమెజాన్ ప్రైమ్ 3 నెలల పాటు వీళ్ళు ఫ్రీ సర్వీస్ అయితే ఇస్తారన్నమాట. అంటే అమెజాన్ మెంబర్షిప్ వీళ్ళు 3 months పాటు ఫ్రీగా అయితే ఇస్తామని చెప్తున్నారు. మరి F41కి దీనికి ఉన్న డిఫరెన్స్ ఏంటో క్లారిటీ అయితే లేదు. అదే ఒక మిక్స్డ్ ఫ్రూట్ సలాడ్, దాంట్లో ఇంకొక ఫ్రూట్ అనమాట, ఇంకొక పెద్ద ఫ్రూట్. ఇది ఫ్రూట్ ఫోన్, ఇది జాగ్రత్తగా ఉండండి. కొంచెం దీని అయితే అంత సజెస్ట్ చేయదగ్గ ఫోన్ అయితే కాదు. నెక్స్ట్ మనకి వివో నుంచి అతి త్వరలోనే మన ఇండియాలో Vivo V20 లాంచ్ అయిపోతుంది కదా. సో ఈ ఫోన్ లాంచ్ కంటే ముందే దీనికి సంబంధించిన ప్రైస్ అనేది నిన్న మనకి ఆన్లైన్లో లీక్ అయిపోయింది. దీంట్లో స్టార్టింగ్ వేరియంట్ మనకి 24,990 రూపాయలు, అంటే 25,000 రూపాయలు పెట్టబోతున్నారు. సో ఇది ఒక యాక్చువల్గా మిడ్ రేంజ్ స్పెసిఫికేషన్స్ ఉంటాయి. దీంట్లో మనకి 6.44 ఇంచెస్ వరకు ఫుల్ హెచ్డి ప్లస్ రిజల్యూషన్తో AMOLED డిస్ప్లే ఉంటుంది. అలాగే దీంట్లో మనకి Qualcomm Snapdragon 720G ప్రాసెసర్ యూజ్ చేస్తారు. బ్యాక్ సైడ్ మనకి 3 కెమెరా ఉంటాయి. మెయిన్ కెమెరా 64, రెండోది 8 మెగాపిక్సెల్ అల్ట్రా వైడ్, మూడోది ఒక 2 మెగాపిక్సెల్ కెమెరా ఉంటుంది. అలాగే 4000 mAh బ్యాటరీ ఉంటుంది, 33 వాట్ సపోర్ట్ ఛార్జర్ ఏమో ఇస్తారు దీంట్లో. సో దీని ప్రైస్ మాత్రం 25,000 రూపాయలు పెట్టబోతున్నట్టు ఈరోజు ఒక లీక్ అయితే బయటకు వచ్చింది. నెక్స్ట్ మనకి రియల్మీ నుంచి రియల్మీ Q2ని ఫైనల్గా October 13వ తారీఖు చైనాలో లాంచ్ చేయబోతున్నారు. Q2 సిరీస్ అనమాట యాక్చువల్గా. ఇవి Q2 అలాగే Q2 Pro 2 మొబైల్స్ ఉంటాయి.
Q2లో మనకి డైమెన్సిటీ 800U ప్రాసెసర్ని ఏమో యూజ్ చేయబోతున్నారు. మనకి Q2 ప్రోలో మాత్రం డైమెన్సిటీ 1000+ ప్రాసెసర్ని ఏమో యూజ్ చేయబోతున్నారు. 2 మీడియాటెక్ ప్రాసెసర్లతోనే వస్తాయి, 2 కూడా 5G సపోర్ట్ చేసే ఫోన్స్. యాక్చువల్గా మన ఇండియాలో లాంచ్ అయిపోయిన Realme 7 Pro మొబైల్ ఏదైతే ఉందో దాని డిజైన్తోనే వీళ్ళు అక్కడ లాంచ్ చేయబోతున్నారు. ఇవి మన ఇండియాకు అయితే రావు, ఎందుకంటే 5G వెర్షన్స్ కాబట్టి మన ఇండియాలో వీటిని ఎక్స్పెక్ట్ చేసే అవకాశం అయితే లేదు. ఇక లాస్ట్ మనకి రెడ్మీ నుంచి Xiaomi సబ్రా రెడ్మీ ఈ మంత్ చివరిలో కానీ లేదంటే నెక్స్ట్ మంత్ స్టార్టింగ్లో కానీ చైనాలో రెడ్మీ Note 10 సిరీస్ని లాంచ్ చేయబోతుంది. ఈ Note 10 సిరీస్లో మనకి హయ్యర్ వేరియంట్లో మాత్రం 108 మెగాపిక్సెల్ కెమెరాని యూజ్ చేయబోతున్నారు. అలాగే ఒక టెలిఫోటో లెన్స్ కూడా వీళ్ళు దీంట్లో యూజ్ చేయబోతున్నట్టు తెలుస్తుంది. ఇక ఈరోజు మనకి ఆల్మోస్ట్ ఆల్ కన్ఫర్మ్ న్యూస్ అనమాట ఇది. సో ఈ ఫోన్తో ఖచ్చితంగా మనకి 108 మెగాపిక్సెల్ కెమెరా మనం రెడ్మీ Note 10 సిరీస్లో మనం చూసే అవకాశం అయితే ఉంటుంది. మేబీ వీళ్ళు మన ఇండియాకి తీసుకొచ్చినా కానీ ఆ 5G ప్రాసెసర్తో రాబోతుంది కదా, స్నాప్డ్రాగన్ 750G ప్రాసెసర్తో ఏమో రాబోతున్నట్టుంది ఆ ఫోన్ అక్కడ. సో దాంతో 5G ప్రాసెసర్తో అయితే వీళ్ళు తీసుకురాబోవచ్చు. మన ఇండియాలో మాత్రం ఏదైనా 4G ప్రాసెసర్తో తీసుకొచ్చే అవకాశం ఉంటుంది. మేబీ దీపావళి టైంలో మనం మన ఇండియాలో ఈ సిరీస్ని ఏమైనా ఎక్స్పెక్ట్ చేసే అవకాశం అయితే ఉంటుంది. ఇక ఈరోజు యాప్ ఆఫ్టర్ మీకు ఒక మంచి లైఫ్ చేంజింగ్ బుక్స్ గురించి చెప్తాను. అంటే రకరకాల మోటివేషనల్ బుక్స్ ఏవైతే ఉంటాయో అవన్నీ కలిపి ఒక దాంట్లోనే ఉండే ఒక బుక్ రీడింగ్ యాప్ అనమాట. దీని పేరు లైఫ్ చేంజింగ్ బుక్స్ అండ్ బయోగ్రఫీస్ బుక్స్ ప్రో అనమాట. దీని ప్రైస్ ₹100. ఇది ఈ రోజు నుంచి ఇంకొక 3 రోజుల పాటు ఏమో సేల్లో ఉంటుంది. రేటింగ్ 4.3 ఉంది. లింక్ కింద డిస్క్రిప్షన్లో ఉంటుంది, ఒకసారి చెక్ చేయండి. అంటే దీంట్లో మనకి ఏంటంటే నెంబర్ ఆఫ్ లైఫ్ చేంజింగ్ బుక్స్ ఉంటాయి. సో దాంట్లో ఆ బుక్స్ మనం చదువుకోవచ్చు ఫ్రీగానే. ఒకసారి చెక్ చేయండి, లింక్ కింద డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను. సో ఇది ఫ్రెండ్స్ ఇవాళ వీడియో ఖచ్చితంగా లైక్ చేయండి, అలాగే మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. మన ఛానల్ ఎప్పుడు సపోర్ట్ చేస్తుంది. దిస్ ఈజ్ రఫీ సైనింగ్ ఆఫ్. జై హింద్.